గుడ్ మార్నింగ్ అందరికీ. ఆల్రెడీ నేను లేచేసరికి అందరూ టీ తాగి భోజనం చేసి డ్యూటీలకు కూడా వెళ్ళిపోయి ఉంటారు. 8:30 అవుతుంది. ఏంటో తెల్లారుతుంటే నాకు జోలపాడినట్టు అనిపిస్తుంది. అంత బాగా నిద్ర వస్తుందన్నమాట. నాకు తెల్లారుతా అంటేనే నిద్ర వస్తుంది. తెల్లందాకా నిద్ర రాదు కానీ తెల్లారుతా అంటే నిద్ర వస్తుంది. నా చిన్న కూతురు అయితే చెప్పులు మొత్తం ఇల్లు బరిచేస్తుందన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ ఎవరైనా మా లెక్క వాడతారా? వాడేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనైతే చెప్పులన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసిన. ఏం చేద్దాం మరి, చెప్పులు అయితే బొచ్చడు ఉన్నాయి, ఒక్కొక్కరికి 5-6 జతలు. అందుకనేసి కొన్ని అయితే ఇక డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసిన అన్నమాట. ఇక అన్నము కూరగాయలు కొన్ని ఖరాబ్ అయినవి ఉంటాయి కదా, అవి కుడిలేసి వస్తా పొద్దున లేవంగానే పోయి. ఏంటో టమాటాలు ఈ మధ్య బాగా ఖరాబ్ అవుతున్నాయి. ఇక ఇవన్నీ తీసుకుపోయి బర్రకేసిన, బర్రనే తింటుంది కదా, మనం చెత్తలో ఎందుకు అనవసరంగా అనేసి బర్రకైతే వేస్తున్నాను అన్నమాట. 8:30కి అయితే లేచిన హడావిడిగా ఉరుకుల పరుగుల్లాగా ఉంటుంది ఇక నా జీవితము. ఎందుకంటే లేవడం కొంచెం తొందరగా లేస్తే తొందరగా పని అయిపోయి నిమ్మలంగా ఉంటా, కానీ లేటుగా లేస్తా కాబట్టి లేటుగా అవుతుంది అన్నమాట పని. ఇంకా ఇవాళ అయితే శనివారం కాబట్టి పప్పుచారు చేద్దామని అయితే అనుకుంటున్నాను. పప్పుచారు చేద్దాం అనుకుంటే పప్పు అయితే కొంచెమే ఉంది. ఇంకేం చేద్దాం, సాంబార్ చేద్దాం అన్నట్టుగా అయితే ములక్కాయలు ఉన్నాయి. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళైతే కొన్ని ములక్కాయలు ఇచ్చిళ్ళు. వాళ్ళు ఎక్కడో తెచ్చుకున్నారట. వాళ్ళకి ఎక్కువైతే ఒక 4 అయితే మాకు ఇచ్చిళ్ళు అన్నట్టు. ఇంకా ములక్కాయలు, టమాటాలు, బెండకాయలు కొన్ని ఉన్నాయి కదా, వాటితో సాంబార్ చేద్దాం ఎట్లనో, ఇక సాటర్డే కదా అన్నట్టుగా అయితే సాంబార్ చేద్దాం అనేసి అయితే పొయ్యి మీద పెట్టినా. ఇంకా పప్పు కొంచెమే ఉంది కాబట్టి ములక్కాయలును పప్పు అయితే కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు అని కుక్కర్లో అయితే పెట్టిన. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్, ఒకవైపు అయితే అన్నం, ఒకవైపు అయితే పప్పు పెట్టిన. ఇంకా మొలకలు ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పిన కదా, అవైతే తీసిన. ఒకటి చెప్పిన, తడిగుడ్డలో పెట్టుకుంటే అయితే ఒక 40 అవర్స్ 24 అవర్స్లోనే మనకైతే మొలకలు మంచిగా వస్తాయి. 24 అవర్స్ చాలన్నమాట మొలకలు రావడానికి. నార్మల్గా మనం క్లాత్లో కట్టి ఉంచకుండా పెట్టినాం అనుకోండి 2 డేస్ టైం పడుతుంది, 42 అవర్స్ పడుతుంది. అదే మనం క్లాత్లో కట్టి పెట్టినాం అనుకో, తడి క్లాత్లో 24 అవర్సే పడుతుంది. ఇళ్ళకి ఒక పెద్ద క్యారెట్ అయితే కట్ చేసి ఇంకా ప్యాకింగ్ చేస్తా అన్నమాట. ఇంకా ఈలోగా పప్పు అయితే ఉడికింది, దాన్ని దగ్గరికి రుబ్బి అందులో చింతపండు రసం అయితే కలిపిన. చింతపండు రసం చూసి జర భయపడకండి రా, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ది అన్నమాట. అందుకే చింతపండు నల్లగా అయిపోయింది. చింతపండు నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయొచ్చు కదా. అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి రా. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా కొంచెం ముందుకు వెళ్తాము. డబ్బున్న వాళ్ళనే సపోర్ట్ చేస్తారు, మంచి మంచి వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఏసీలో బతికేటోళ్ళకే లైకులు చేస్తారా రా, నార్మల్ వాళ్ళకి లైకులు చేయరా, కామెంట్ చేయరా? సర్లే అడగడం ఎందుకులే, ఇంకా మీకే అనిపించాలిలే. కానీ ఇంకా ఈలోగా అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కల్యమాకు, కొత్తిమీర అన్నీ వేసాను. దాంతోపాటు సాంబార్ మసాలా కూడా వేసిన, ఉప్పు కారం అన్నీ వేసి, పసుపు వేసి. ఇంకా నేనైతే అల్లం వేయను శనివారం రోజు, ఒక ఎల్లిగడ్డనే దంచేస్తా అన్నమాట. ఎందుకో నాకు అల్లము ఉల్లిగడ్డ రెండు కూడా వాడను శనివారం రోజు. వాడేవాళ్ళు వాడుకుంటారు అనుకోండి, నాకు తినాలనిపించదు. ఇంకా దాన్ని అయితే బాగా మసలబెట్టాలి. మసలబెట్టిన తర్వాత పోపుకి వేసుకుందాము. ఈలోగా అయితే క్యారెట్ కట్ చేసిన, దీన్ని ప్యాక్ చేయాలి. ఇంతవరకు కూడా నేను మొహం కడగలేదు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. ఈ మధ్య అన్నం తొందరగా ఖరాబ్ అవుతుందిరా, ఎండలకేనో ఎందుకో తెలుస్తలేదు అసలుకు. ఇక పొద్దునండి నా అన్నమే సాయంత్రం వరకు ఖరాబ్ అవుతుంది. అందుకనేసే కొంచెం పొగలు వేడివేడిగా వస్తుంది కదా, చల్లార్చుదాం బాక్స్ పెడితే. మా ఆయనకి ఆయన 2 గంటలకైతే తినడు అన్నట్టు, 4 గంటలకు 5 గంటలకు తినే వరకు ఆయన తినేసరికి అయితే పాడవుతుంది. అందుకే చెప్పాను నేను 2 గంటల వరకే తినండి అనేసి. అన్నం కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెడితే కొంచెం మంచిగా ఉంటుంది కదా అని మూత తీసాను అన్నట్టు. ఇంకా ఇప్పటికైతే టైం అంతా అయిపోయింది. ఆల్రెడీ అవి ప్యాకింగ్ చేసిన, కూర వండిన, అన్నం వండిన. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. టైం వచ్చేసి 10:11 అవుతుంది. ఇంకా నీ ముఖం కడిగి చూచు తల్లికి పాలు తాపించి, ఖుషి తల్లికి అన్నం తినిపిస్తూ, ఒక 2 ఉస్మానియా బిస్కెట్స్ ఇంకైతే ఛాయ్లో ఉంచుకొని తింటాను. ఈ మధ్య ఒక వీడియో చూసిన, ఉస్మానియా బిస్కెట్లలో ఎక్కువగా కల్తీగా చేస్తున్నారట. ఏంటో మనం చూడనివన్నీ కూడా నమ్మేస్తూ ఉంటాము. ఇట్లా పోయేటోళ్ళం అట్లనే పోతాం, ఏం చేద్దాం. ఇంకా మనకు తెలియదు కదా అవి ఎట్లా తయారు చేస్తారు. మనం తయారు చేసుకుందామంటే అసలే మనం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. ఇంట్లో పని చేయడమే మనకు బద్ధకము, ఇంకా కొత్త కొత్త వంటలు ఏం ట్రై చేస్తాంలే. ఇంకా పొద్దున ఒక 2 బిస్కెట్లు తింటే కొంచెం కడుపులో ఆసర అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా వాళ్ళకి తానాలు పోసి నేను తానం చేసే వరకు అయితే మినిమం 12 అవుతుంది. 12 అయిన తర్వాతే అన్నం తింటాను. ఈ 12 గంటల వరకైనా కొంచెం కడుపులో ఆసర ఉండాలి, ఓపిక ఉండాలి
కదా తొందరగా పని చేయడానికి. అందుకే చాయ్లో బిస్కెట్లు అయితే ఖచ్చితంగా తింటా. రోజు ఒక 2 అయినా తింటా. పిల్లల కోసం అనే కాదు, నా కోసం అనేసే తీసుకొస్తాడు మా ఆయన. ఎందుకంటే పొద్దున్న లేచినా నేనేం తినను, ఒక బిస్కెట్లే తింటా చాయ్లో. పనంతా అయిపోయింది, పిల్లలిద్దరికి తానం పోసిన, నేను తానం చేసిన. టైం వచ్చి 12 అవుతుంది. తానం చేయంగానే మనం చేసే ప్రాసెస్ ఏముంటుంది, ఎట్లనో అట్లా అత్తరబుత్తర జుట్టేసుకొని సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తా అంతే. ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ గీడర్ ఏం వాడను. ఒక సన్ స్క్రీన్ అయితే వాడుతున్నట్టు, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు. మన స్కిన్ని మనం కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. ఇప్పటికైతే ఇవి 2 ప్యాకెట్లు అయిపోయినాయి అన్నట్టు. మళ్ళీ మొన్న ఫ్లిప్కార్ట్లో అయితే 3 ప్యాకెట్స్ కోంబోలో అయితే ఆర్డర్ చేశాను. ఈ సన్ స్క్రీన్ బ్రాండ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు మంచిగా అనిపించేదే మీకు చెప్తున్నాను. సన్ స్క్రీన్ యూజ్ చేస్తే కొద్దిగా లిద్దాము అంతే. కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది. అదే మన మేకప్. నాకు చూచు తల్లి అయితే ఇక్కడ గిచ్చిందని చెప్పిన కదా, ఆ మచ్చ అయితే అట్లనే ఉన్నది, మచ్చ అస్సలే పోతలేదు. అండ్ కుంకుమ ఎప్పుడైనా కూడా మనం మధ్య వేలుతో పెట్టుకోవాలి. అది కూడా ఇట్లా వెనుక నుంచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ముందు నుంచి పెట్టుకున్నాం అనుకోండి మన ఆయుష్ తగ్గుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది అన్నట్టు. అదే వెనుక నుంచి ఇట్లా చెయ్యి వెనుక నుంచి తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, భర్త ఆయుష్ బాగుంటుంది, మన ఆయుష్ బాగుంటుంది అన్నట్టు. ఇది నాకు మా బాపమ్మ చెప్పింది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేనైతే పాటిస్తా. నా నుదుటి మీద బొట్టు లేకపోయినా కూడా పాపట్లో బొట్టు లేకుండా అయితే నేను అస్సలే ఉండను. ఎందుకంటే నాకు భయం అవుతుంది, మా ఆయనకి ఏమన్నా అవుతుంది కావచ్చు అని. ఎప్పుడైనా సరే పాపట్ల కుంకుమ లేకుండా అయితే ఒక్క క్షణం కూడా ఉండను నేను. మధ్యరాత్రి ఒకవేళ లేకపోయినా, మా ఆయన ఇంటికి రాకపోయినా కూడా ఆ మధ్యరాత్రి లేచైనా పోయి కుంకుమ పెట్టుకుంటా, మా ఆయనకి ఏం కాకుండా ఉండాలని. నాలాంటి పిచ్చోళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోరు, అందుకే నేను ఎవరికి చెప్పాను. చాలామంది ఆడవాళ్ళు మనసులోనే ఇట్లా అనుకుంటూ ఉంటారు. బొట్టు విషయంలో అయినా, మంగళసూత్రం విషయంలో అయినా, ఎలాంటి పీడకలలు వచ్చినా కూడా ఎంతో భయపడుతూ ఉంటారన్నట్టు. నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు, కాకపోతే అందరూ బయటికి చెప్పుకోలేరు. నేను చెప్తున్నాను అంతే. జుట్టు వేసుకొని అన్నం తిని పడుకోవడం అంతే. ఇదేనన్నమాట ప్రాసెస్. ఏముంటుంది, రోజు గడిచేదే. ఈ మధ్యలో అయితే వీడియో తీసి దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంచుకుంటానన్నమాట. ఈ మధ్య ఏంటో జుట్టు బాగా ఊడిపోతుంది, ఎందుకో అర్థం కావట్లేదు. ఫుడ్ సరిగ్గా తినట్లేదు, జుట్టు బాగా ఊడిపోతుందంటే మీరు కారణం తెలుసుకోవాలి. ఒకటి, వాటర్ మనం బాగా తాగకపోయినా, రెండోది ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోకపోయినా వెంటనే మన జుట్టు అనేది ఊడిపోతుంది అన్నట్టు. మనం నార్మల్గా హెయిర్ ఆయిల్ని బట్టి, కాకపోతే షాంపూలను బట్టి అయితే జుట్టు ఏం పెరగదు, జుట్టు ఏం ఊడిపోదు. మన తిండిని బట్టి, మనం తాగే వాటర్ని బట్టే ఊడిపోతుంది చాలా వరకు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మంచి హెల్తీ ఫుడ్ తిన్నారనుకోండి జుట్టు అస్సలే ఊడిపోదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి, జుట్టు చాలా టైట్గా అస్సలే వేసుకోవద్దు. టైట్గా వేసుకున్నాం అనుకోండి రూట్స్ బలహీనంగా అయిపోయి జుట్టు అట్లా కూడా ఊడిపోతుంది అన్నట్టు. నా ముళ్ళే చూసి ఇలా జుట్టు ముళ్ళే ఎంత ఉన్నదో, ఏదన్నా ఒక పెద్ద గిన్నె కొందాము, ఒక బిర్యానీ గిన్నె కొందాం అన్నట్టుగా అయితే దాచిపెడుతున్నాను రైగా. కాకపోతే చిక్కెంటికల వాళ్ళు అయితే అస్సలే అత్తలేరు. నా దురదృష్టం ఏందో, చాలా రోజులు అవుతుంది దాచిపెట్టబట్టి, కానీ చిక్కెంటికల వాళ్ళు అయితే ఎవ్వరు అత్తలేరు. ఒక బిర్యానీ గిన్నె కొందామని అయితే దాచిపెడతాను. నా పని వరకైతే అయిపోయింది. ఒక ఖుషి తల్లికి అన్నం అయిపోతే స్నానం పోద్దాం అనేసి హీటర్ పెడుతున్నాను. ఎందుకంటే తను తినడమే గంటకు ఒక బుక్క తింటుంది అన్నట్టుగా. తన తిండి అయిపోతే తనకు తానం పోతే ఫ్రెష్గా ఉంటుంది. అందుకనేసే తన కోసం నీళ్లు పెట్టినాయి. ఇదన్నమాట ఈరోజు వీడియో. చూడడమే కాదు, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.